ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడండి. రేపటి నుండి అంటే మనకి ఫిబ్రవరి 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకోండి. సో తెలుసుకున్న తర్వాతనే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి, లేకుంటే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళకి ప్రజెంట్ మనకి రైల్వేలో కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్ అర్హతతో రిలీజ్ అయింది కదా. ఆ జాబ్స్కి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మన ఛానల్ తరపున ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు కేవలం 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్ క్లాసెస్ పైన మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. మన యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, ఒకసారి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఇంకా ఇవే కాదు, మనకి రైల్వేకి సంబంధించి అలాగే బ్యాంక్ జాబ్స్, కోర్ట్, ఫారెస్ట్ జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియా పోస్టల్ జీడీఎస్ online.gov.inకి సంబంధించి మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ యొక్క లింక్ అనేది కనిపిస్తుంది రెడ్ కలర్లో. క్లిక్ చేయాలని చెప్పేసి దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేసేసండి. క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి, అప్లై చేయడానికి సంబంధించి, ఒక జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఒక అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. కొంచెం స్లో ఉంటుంది, ఎటువంటి టెన్షన్ పడద్దు మనకి, ఎందుకంటే ఇది నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఒక సర్వర్ పైన అయితే వర్క్ చేస్తున్నారు, ఎక్కువ మంది సర్వర్ పైన ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది. మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే అప్లై చేసే ముందు మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి 5 పాయింట్స్ ఏంటంటే క్లియర్గా చెప్తాను. సో ముందుగా మీరు ఏ సర్కిల్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్కిల్ వేకెన్సీస్ అనేవి తెలుసుకోండి. ఫస్ట్ వేకెంట్ పోస్ట్ అని చెప్పేస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ సర్కిల్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను తెలంగాణ సెలెక్ట్ చేశాను. తర్వాత డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్య నిజామాబాద్ కాబట్టి నేను నిజామాబాద్ పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటే ఆ సర్కిల్ అప్లై చేయండి. ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఏ సర్కిల్ అయితే సెలెక్ట్ చేస్తారో దానికి సంబంధించి సీరియల్ నెంబర్ అండ్ పోస్ట్ ఐడి, ఆఫీస్ నేమ్, పోస్ట్ క్యాడర్ ఏంటంటే బీపీఎం పోస్టా, ఏబీపీఎమా, డాక్ సేవక అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. టీఆర్సీఏ అంటే ఇది సాలరీ కాదు, గమనించండి, ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. మీకు ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి, అది మీకు తర్వాత చెప్తాను. టీఆర్సీఏ కేటగిరీ, అది ఏ కేటగిరీలో పోస్ట్ అనేది ఉంది. ఇక్కడ ఓబీసీలో ఉంది, ఇదేమో జనరల్లో ఉంది. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు అని చెప్పేసి ఉంది. పిన్ కోడ్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా నిజామాబాద్ డివిజన్ ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. సో ఆ విధంగా మీరు ఏ డివిజన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసేసి అక్కడ ఎన్ని పోస్టులు చెక్ చేయండి ఈ విధంగా. సో మీరు ఎక్కడ ఏ డివిజన్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఎక్కువ డివిజన్లో ఎక్కువ పోస్టులు ఉంటే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా మీరు డివిజన్ చూస్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండండి. సర్కిల్ కూడా చూసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. అది మీకు అప్లికేషన్ ప్రాసెస్లో డీటెయిల్గా చెప్తాను, ఏ సర్కిల్ చూస్ చేసుకోవాలనేది. కాబట్టి డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి రేపు వీడియో చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇంకా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో చూడకపోతే నేను ఆల్రెడీ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్లో భాగంగా చాలామంది అప్లై చేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఇక్కడ బటన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇంకా మీకు ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. సో డైరెక్ట్గా సర్కిల్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ ఏమైనా డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చూడండి. ఎవరైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేస్తారో సో మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఇచ్చారు చూడండి. మీకు అప్లై లింక్ అనేది అక్కడ లేకుంటే డైరెక్ట్గా మీరు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీలోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో మనకి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కూడా జనవరిలో రిలీజ్ అవుతుంది అండ్ జూలైలో. ఈ సంవత్సరం మనకి జనవరిలో ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ షెడ్యూల్ 2కి సంబంధించి జూలై మంత్లో అయితే రాబోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఇప్పుడు జాబ్ రాకపోయినా మళ్ళీ మనకి జూలై మంత్లో సెకండ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది, అప్పుడు మనకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకోటి ఏంటంటే I have registered for the post of Grameen Dak Sevaks
వేర్ డు ఐ ఫైండ్ ది మై స్టాటస్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఒకవేళ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో కానీ మనము అప్లికేషన్ స్టాటస్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఉన్నటువంటి డౌట్, సో ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ మీరు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు దాన్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ కూడా మేము ఇస్తాము, అదే ఎడిట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అయితే ఎడిట్ ఆప్షన్ అనేది దేనికి ఉండదంటే మీరు ఒకవేళ రాంగ్ మొబైల్ నెంబర్ ఇచ్చినా కానీ ఈమెయిల్ ఐడి తప్పుగా ఇచ్చినా కానీ దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించి చేంజ్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇది మీరు గమనించండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేయడానికి, కానీ అప్లై చేయడానికి మాత్రం ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఈ 2 డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని మనకు అప్లై చేసేటప్పుడు ఆ 2 డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా అయితే కావాలి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తారో మొబైల్ నెంబర్కి ఓటీపీస్ ఒకవేళ రాకుంటే సో మీరు దానికి సంబంధించి సిగ్నల్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, మనకి రీఛార్జ్ చేసుకున్నారా లేదా, దానికి సంబంధించి కేవైసీ అనేది అన్ని ప్రాపర్గా ఉన్నా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. సో మొబైల్ నెంబర్కి సంబంధించి కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీస్ రాకుంటే, ఒకవేళ ఈమెయిల్కి సంబంధించి ఓటీపీ రాకుంటే ఏం చేయాలంటే మీరు అక్కడ ఈమెయిల్కి సంబంధించి స్పామ్ ఫోల్డర్ ఉంటుంది కదా, స్పామ్ ఫోల్డర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు అక్కడ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి మళ్ళీ వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలంటే మీరు వేరే బ్రౌజర్లో ట్రై చేయండి అప్లై చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మల్టిపుల్ ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేయొద్దు. అంటే ఈ యొక్క పేజ్ అనేది మీరు ఇంకో పేజ్లో కనుక ఇదే వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే అప్లై చేయండి. మల్టిపుల్ పేజెస్లో అయితే ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయకుండా ఒక సింగిల్ పేజ్లో డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఆ విధంగా మీరు అప్లికేషన్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఎడిట్ అనేది మనకి 18th ఫిబ్రవరి రోజు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అండ్ 19th ఫిబ్రవరి రోజు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇప్పుడు మీరు ప్రాపర్గా ఎస్ఎస్సి మెమో పక్కన పెట్టేసుకొని ఆ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా చూసుకుంటూ అప్లికేషన్ పెడితే మీకు ఎటువంటి మిస్టేక్స్ అయితే కావన్నమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఫోటోగ్రాఫ్ వచ్చేసి జేపీఈజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో 30 KB నుంచి 100 KB లోపు ఉండేలా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి కూడా 20 నుంచి 100 KB లోపు ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. బ్లాక్ ఆర్ బ్లూ పెన్ తోటి ప్లెయిన్ వైట్ పేపర్ మీద మీరు యొక్క సిగ్నేచర్ అనేది చేసుకొని ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకొని మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది. స్కాన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ అనేది ఎక్కువ ఫైల్ సైజ్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇమేజ్ సైజ్ అనేది మీరు రెడ్యూస్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ రెడ్యూసర్ అని చెప్పేసి సైజ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు PI7 ఇమేజ్ టూల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ వస్తుంది. అలాగే ఇంకా మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి వెబ్సైట్లో ట్రై చేసి ఆ ఫైల్ సైజ్ అనేది కరెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని అప్లోడ్ చేసేసేయండి. గాయస్ ఇవి మనకు ఇక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూడడం వరకు మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను. ఆ యొక్క ప్రాసెస్ చూసేసి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.